మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కిడ్నీలకు సంబంధించి నీరు తాగడం అనేది ఒక జాగ్రత్త విషయం. సో ఇందులో అంటే యాక్చువల్గా అంత గతంలో ఎక్కడైనా నీళ్ళు తాగేది, బట్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయని కొన్ని రిపీట్లు వస్తున్నాయి. సో మళ్ళీ రెండవది ఇప్పుడు ఏ వాటర్ తాగాలనేది ఇంకొక సమస్య. అంటే ఇప్పుడు కాపర్ అంటున్నారు, లేదా ఇంకోటి ఏవో ఆర్ఓ ఆల్కలైన్ అంటున్నారు. సో ఏ వాటర్ తాగాలి, గ్రౌండ్ వాటర్ తాగితే నిజంగా ప్రమాదమా? సో అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తాగాలి? సో దీని గురించి చాలా మంచి పర్టినెంట్ క్వశ్చన్ ఇది. ఇవాళ మార్నింగే వాకింగే చూశాను. ఆల్కలైన్ వాటర్ ఇంటికి సప్లై చేయబడును. అదేదో డివైస్ ఇచ్చి ఆల్కలైన్ వాటర్ ఇస్తాంట. సో నాకు నిజంగా దీని గురించి తెలియలేదు. ఆల్కలైన్ వాటర్ అంత మంచిదా అని నేను ఇంటికి వెళ్ళి చదివాను దాని గురించి. సో ఎస్ అంటే సైంటిఫిక్గా చూస్తే ఆల్కలైన్ వాటర్ షుడ్ బి బెటర్ అన్నది సైంటిఫిక్గా. బట్ వాళ్ళు ఇచ్చే ఆల్కలైన్ వాటర్ కాదని అది క్వశ్చన్. సో మనం తాగే ప్రతి గ్లాసులో ఒక pH మీటర్ అందులో వేసుకొని ఇది 7 కన్నా ఎక్కువ ఉందో లేదో చూసుకుని తాగాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు మనం వాడుతున్న RO వాటర్లు అవన్నీ మంచి వాటర్లే. చాలా వరకు ఇంప్యూరిటీస్ని, తర్వాత విజిబుల్ ఇంప్యూరిటీస్ని, నాన్ విజిబుల్ అన్నిటినీ సెగ్రిగేట్ చేసి ROs ఇస్తున్నాయి. కాపర్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది అని ఇప్పుడంతా కాపర్ బాటిల్స్లో వాటర్ సప్లై చేయటం ఇవన్నీ చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు కాపర్ బాటిల్లో వాటర్ మీరు పట్టుకెళ్తారు అనుకోండి, ఇదే బాటిల్ని మీరు సంవత్సరం 2 సంవత్సరాలైనా వదలకుండా తాగుతుంటారు. ఇది కొర్రోజన్కి గురయ్యి ఈ కాపర్ అనుకున్న దానికంటే ఎక్కువ వాటర్లో చేరిపోద్దామో అని నా ఉద్దేశం. సో ఇది ప్రమాదకరమేమో లాంగ్ రన్లో. ఎందుకంటే ఈ హెవీ మెటల్స్ అన్నీ కిడ్నీలో డిపాజిట్ అవుతాయి. ఈ ఫిల్టర్ అవుతున్నప్పుడు ఈ అన్నీ మేము ఇప్పుడు ఇంట్లో బాత్రూంలో చెత్త వచ్చినా, కిచెన్లో చెత్త వచ్చినా డైరెక్ట్గా డ్రైన్లోకి వెళ్ళాల్సిందే. ఆ డ్రైన్ దగ్గర మనం ఫిల్టర్ పెడతాం, ఆ ఫిల్టర్ దగ్గర ఆగుతాయి ఈ చెత్త అంతా. వారానికి ఒకసారి ఆ చెత్త అంతా తీసి బయట పోస్తాం. సో ఈ కిడ్నీ కూడా అలాంటిదే. మీరు శరీరంలో మీకు ఎక్కడ చెత్త వచ్చినా ఈ కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళాలి. ఈ కిడ్నీలో ఉన్న ఆ జల్లెండ్ అంతటినీ ఈ చెత్త అంతా డ్యామేజ్ చేసి వెళ్ళిపోద్ది. సో హెవీ మెటల్స్ అన్నీ అలా డ్యామేజ్ చేస్తాయి. సో అంచేత హెవీ మెటల్స్ తక్కువ ఉండాలి. మన గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే మన మున్సిపల్ సప్లై వాటర్ సప్లై ఈజ్ బెటర్ దెన్ బోర్. ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని అంతా సైంటిఫిక్గా ఫిల్టర్ చేసి దాన్ని శాండ్ బెడ్స్లోంచి పంపించి, అలాగే మెంబ్రెయిన్స్ నుంచి పంపించి చేసి మనకి వాటర్ సప్లై చేస్తున్నారు. సో అందులో బ్యాక్టీరియా లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. ఆల్గే ఇవన్నీ పరిమితమైనటువంటి లిమిట్స్లో పెట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి చేస్తున్నారు. సో నా ఉద్దేశంలో బోర్ వాటర్, వెల్ వాటర్, గ్రౌండ్ వాటర్ వీటికన్నా మున్సిపల్ సప్లై ఇస్ బెటర్. ఎంత తాగాలి అనేది ఇంకొక ఇది ఒక పెద్ద సమస్య. ఓ పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు 6 లీటర్స్, 8 లీటర్స్, 10 లీటర్స్ ఇలా తాగితే మొత్తం కడిగేసి ఫ్రెష్గా ఉంటారు రోజు అని. ఇలా 10 లీటర్స్ తాగేస్తే మీరు అస్తమాటికి యూరిన్కి వెళ్తారు, కానీ నేను కడిగేస్తున్నాను అనుకోను నేను. ఈ కడగడాలన్నీ ఏం లేదు కానీ, బట్ భగవంతుడు మనకి ఒక బ్రహ్మాండం ఏంటంటే అవయవం ఇచ్చాడు టంగ్ రూపంలో. మీ ఎక్సర్సైజ్ని బట్టి ఆ టంగ్ అడుగుతుంది మీకు ఎంత కావాలో. సో మీరు 3 లీటర్లు తాగితే బాగుంటారు, లేకపోతే మీరు 2 లీటర్లు తాగితే బాగుంటారు, లేకపోతే 4 లీటర్లు తాగితే బాగుంటారు అని చెప్పడానికి ఏం లేదు. మీరు రోజంతా ఏసీలో కూర్చున్నారనుకోండి 1 లీటరే సరిపోవచ్చు మీకు. మీరు రోజంతా హాట్ సమ్మర్లో పనిచేశారనుకోండి 6 లీటర్స్ కూడా సరిపోకపోవచ్చు. సో మీ టంగ్ అడుగుతుందిగా, దాని మాట విందాం. ఓకే. సో ఇంత అని ఏం లేదు, నోరు ఆరిపోతే తాగండి. అంతేగాని ఉదయం లేవగానే లూక్ వామ్ వాటర్ 3 లీటర్లు తాగితే నాకు చాలా బాగుంటుందని ఇలా ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు.